హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2023 అండ్ 24 అనమాట. దీంట్లో ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు, ఓకేనా, ఏ సెక్షన్ నుండి ఎన్ని మార్క్స్ స్కోర్ అవుతాయి అనేది చూద్దాం. ఆల్రెడీ ఇందులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. బట్ అయినా సరే ఇంకా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎట్లా అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి పెడుతున్నారనమాట. ఇది ఈ ఇయర్ మోడల్ పేపర్ కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఈ క్వశ్చన్ పేపర్ అంటే ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందో ప్యాటర్న్ మాత్రం ఇదే విధంగా ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా రావచ్చు. వీటిలోంచి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఓకేనా, మోడల్ పేపర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి వీటిలోంచి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్యాటర్న్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. మిగతా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇదే ఫస్ట్ ఇయర్ అంటే సిలబస్ మీకు ఈ ఇయరే చేంజ్ అయింది కాబట్టి సిలబస్ చేంజ్ అయిన తర్వాత మీరు రాసే మొట్టమొదటి పరీక్ష ఇదే. అంటే ఈ సిలబస్కి సంబంధించి మొదటి పరీక్ష ఇదే కాబట్టి ఎటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మీకు లేవు. ఓకేనా, మోడల్ పేపర్స్ కూడా మనకి తెలంగాణ ఓపెన్ స్కూల్ వాళ్ళు ఏ విధంగానూ ప్రొవైడ్ చేయలేదు. టెక్స్ట్ బుక్స్లో ఎటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ లేవు, వాళ్ళు వెబ్సైట్లో కూడా ఎటువంటి మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ అలాగే మనకి తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్ ఏవైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసినప్పుడు నేను ప్రాస్పెక్టస్ ఓపెన్ చేద్దామని ట్రై చేశాను. ప్రాస్పెక్టస్ అక్కడ మనం తెలంగాణ ఓపెన్ స్కూల్ యొక్క వెబ్సైట్ క్లిక్ చేసి దాంట్లో ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాస్పెక్టస్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఒకసారి ఇది కావాలంటే మీరు కూడా చూడండి. అక్కడ మీకు ఎక్కడైతే మీరు చదువుతున్నారో అక్కడ మీ స్కూల్స్ కానీ అక్కడ మీకు ఒకవేళ ప్రాస్పెక్టస్ ప్రొవైడ్ చేశారో లేదో నాకు తెలీదు, కానీ ఆన్లైన్లో మాత్రం తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రాస్పెక్టస్ క్లిక్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాస్పెక్టస్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఇదైతే ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే నేను 2 సార్లు ట్రై చేశాను ఆల్రెడీ. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, దిస్ పేపర్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 సెక్షన్స్ 1 to 4. ఓకేనా, ఈ పేపర్ 4 పార్ట్స్గా డివైడ్ చేయబడింది, 4 సెక్షన్స్గా 1 to 4 అనమాట. 1 నుంచి 4 సెక్షన్స్గా డివైడ్ చేయబడింది. సెక్షన్ 1 క్యారీస్ 40 మార్క్స్ అండ్ కంటైన్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోస్ అండ్ పోయట్రీ. సెక్షన్ 1 నుండి మనకి 40 మార్క్స్ వస్తాయి. అండ్ దాంట్లో మనకి ఈ క్వశ్చన్స్ దేని గురించి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయంటే ప్రోస్కి అండ్ పోయట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ మనకి సెక్షన్ 1లో వస్తాయి. వాటి నుండి మనకి 40 మార్క్స్ వస్తాయి అన్నమాట. తర్వాత సెక్షన్ 2 క్యారీస్ 20 మార్క్స్ అండ్ కంటైన్స్ క్వశ్చన్స్ అబౌట్ క్రియేటివ్ రైటింగ్. సెక్షన్ 2లో మనకి 20 మార్క్స్ స్కోర్ అవుతాయి, అంటే మనం 20 మార్కులు తెచ్చుకోవచ్చు. అందులో క్వశ్చన్స్ దేనికి సంబంధించినవి వస్తాయి, క్రియేటివ్ రైటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి సెకండ్ సెక్షన్లో వస్తాయి అన్నమాట. సెక్షన్ 3 క్యారీస్ 30 మార్క్స్ అండ్ కంటైన్స్ క్వశ్చన్స్ ఆన్ గ్రామర్. థర్డ్ సెక్షన్లో మనకి 30 మార్కులు స్కోర్ అవుతాయి. దాంట్లో మనకి అన్ని క్వశ్చన్స్ కూడా గ్రామర్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మనకి థర్డ్ సెక్షన్లో వస్తాయన్నమాట. వాటి నుండి 30 మార్కులు స్కోర్ అవుతాయి. చూసారా, గ్రామర్ పార్ట్లోనే మనకి 30 మార్క్స్ వచ్చేస్తాయి. అవునా. సెక్షన్ 4 fourth section carries 10 marks and contains questions on కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకి చాలా అవసరం అండి. 10th తర్వాత ఇప్పుడు 10th కానీ ఇంటర్ కానీ ఏదైనా సరే చదివాము, మాకు దాంట్లో 100కి 90 మార్క్స్ వచ్చాయి, 80 మార్క్స్ వచ్చాయి, 100కి 100 వచ్చాయని చెప్పుకున్నప్పటికీ మీరు తర్వాత బయటకు వచ్చి ఎటువంటి జాబ్ చేయాలన్నా లేకపోతే 10 మందిలో మీరు కలవాలంటే మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్, అవతల వాళ్ళతో మాట్లాడడం. ఇప్పుడు మన స్టేట్లో మనం తెలుగులో మాట్లాడుకుంటాం, కానీ పక్క స్టేట్కి వెళ్ళారనుకోండి వాళ్ళకి తెలుగు తెలియదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మోస్ట్లీ మన ఇండియాలో మనం ఎక్కడ తిరగాలన్నా సరే మనకి హిందీ కొంచెం తెలుసున్నా సరే సరిపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ హిందీ తెలిసి ఉంటుందన్నమాట చాలా వరకు. మన రాష్ట్ర భాష కదా అది, అవునా. కాబట్టి హిందీ తెలిసినా సరే ఇండియా వరకు తిరగలుగుతాం. అదే ఇంగ్లీష్ తెలిసింది అనుకోండి కొన్ని కంట్రీస్కి కూడా వెళ్ళగలుగుతాం, అంటే వేరే కంట్రీస్కి కూడా వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఫ్రెంచ్, ఇటాలియన్ ఈ లాంగ్వేజెసే కాకుండా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వరల్డ్ వైడ్ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అనేది ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కమ్యూనికేషన్కి సంబంధించి 10 క్వశ్చన్స్ అనేవి అంటే 10 మార్క్స్ అనేవి మనకు వస్తాయన్నమాట. కమ్యూనికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ వాటికి సంబంధించి మనకి 10 మార్క్స్ అనేవి సెక్షన్ 4లో మనకి వస్తాయన్నమాట. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సెక్షన్.
ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దాని నుండి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వాటికి ఈ ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చారు, 1 మార్కు 4 మార్క్స్ వస్తాయి. అలాగే 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చారనమాట. మిగతా ఇక్కడేమో మల్టిపుల్ చాయిస్ లాగా చూసింగ్ ఇచ్చారు. చూసింగ్ 4 ఇచ్చారు అండ్ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. వీటికి ఆన్సర్స్ చేస్తే మనకి ఫస్ట్ బిట్లోనే 8 మార్క్స్ వస్తాయి. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆఫ్ ద పోయం అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫాలోయింగ్ దాట్. మళ్ళీ తర్వాత ఒక పోయం ఇచ్చారు, దాని నుంచి కూడా సేమ్ 4 ఏమో చూసింగ్ ఆప్షన్ ఉండేలాగా, 2 ఏమో క్వశ్చన్స్ ఇచ్చారు. వాటి నుంచి కూడా మనకి 8 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. ఇక్కడ ఈ చూసింగ్ ఆప్షన్కి ఏమో ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట. తర్వాత వచ్చి అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చిన 4 టెక్స్ట్లోంచి ఏమన్నా 4 ఇచ్చారు, ఏమన్నా 2 సెంటెన్సెస్కి మాత్రం, అంటే 2 టెక్స్ట్కి మాత్రం అనోటేషన్స్ రాయాలన్నమాట. రాస్తే ఒక్కొక్క దానికి 3 మార్క్స్, 6 మార్క్స్ అనేవి మనకి ఈ సెకండ్ బిట్ నుంచి వస్తాయి. తర్వాత ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు, ఏవైనా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్, 8 మార్క్స్ అనేవి మనకి క్వశ్చన్స్ నుంచి వస్తాయి. ఇక్కడ చూడండి, రైట్ అబౌట్ కల్పనాస్ వర్క్ అట్ నాసా, హౌ డస్ ద పోయెట్ డిస్క్రైబ్ ద బ్రోకెన్ స్టాచ్యూ. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి కొన్ని. దాని నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి మళ్ళీ ప్యాసేజ్ ఇచ్చారు, దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. 5 మార్క్స్ ఇచ్చారనమాట. 5 క్వశ్చన్స్ ఇచ్చారు, ఒక్కొక్క దానికి 1 మార్క్. 5 మార్క్స్ అనేవి మనకి మళ్ళీ ఈ ప్యాసేజ్ నుంచి వస్తాయి. మీకు ఇంగ్లీష్లో ఈజీగా పాస్ అవ్వడానికి ఏకైక మార్గం ఏదైనా ఉందంటే ఈ ప్యాసేజెసే. అండ్ దీని తర్వాత గ్రామర్. ఓకేనా, ప్యాసేజెస్ గ్రామర్ నేర్చుకుంటే కళ్ళు మూసుకొని పాస్ అయిపోవచ్చు. కళ్ళు మూసుకొని అంటే ఏదో మాట వరుసగా చెప్పారు, కళ్ళు మూసుకొని ఎగ్జామ్ రాస్తే ఏమంటారు, అలా రాయటం పాసిబుల్ కాదు కదా. అంటే ఈజీగా పాస్ అవ్వచ్చు అని నా అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గివెన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా నేర్చుకోగలిగేది అనమాట. ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, దాని నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క దానికి 1 మార్క్, 5 మార్క్స్ అనేవి దీని నుంచి కూడా మనకి స్కోర్ అవుతాయి. చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు కదా, అవునా. 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏం లేదు, పైన ఉన్న అడ్వర్టైజ్మెంట్ జాగ్రత్తగా చూసారనుకోండి, కింద ఉన్న ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు మీకే దొరుకుతాయి. ఆల్రెడీ వీటన్నిటి ఆన్సర్స్ ఇంతకుముందు వీడియోలో చేసి పెట్టాను, కానీ ప్యాటర్న్ అడిగారని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2 క్రియేటివ్ రైటింగ్. సెక్షన్ 2లో అంతా క్రియేటివ్ రైటింగ్కి సంబంధించి 20 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కోర్సెస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్లెట్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ సమ్మరైజ్ ఇట్ బ్రీఫ్లీ. ఇక్కడ ఉన్న ప్యాసేజ్ని చదివి దాన్ని బ్రీఫ్గా రాయమంటున్నారు అనమాట. దానికి మనకి ఒకదానికి 6 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే ఇమాజిన్ యు ఆర్ ప్లానింగ్ టు ట్రావెల్ టు ఢిల్లీ అండ్ ఆగ్రా ఆన్ ఏ వీక్స్ టూర్. యూ నీడ్ to book a train ticket and tourism package. Briefly describe the process of booking tickets and tourism packages. ట్రైన్ టికెట్స్ని ఏ విధంగా బుక్ చేస్తారు, టూరిజం ప్యాకేజ్ని ఏ విధంగా బుక్ చేసుకుంటారు అనే దాని గురించి బ్రీఫ్గా మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తూ రాయమన్నారు అనమాట, అంటే వర్ణిస్తూ రాయమన్నారు. నెక్స్ట్, you joined in TOS intermediate course in a accredited institution study center. You are waiting for the textbooks. Now write a letter to the accredited institution coordinator to get the textbooks. మీకు టెక్స్ట్ బుక్స్ కావాలి, ఆ టెక్స్ట్ బుక్స్ కోసం ఒక లెటర్ రాయమంటున్నారు అనమాట. యువర్ ఫ్రెండ్ అతిథి హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ ద జూనియర్ కాలేజ్ in Delhi as her father got transferred there. You have recently received a letter from her telling you about her new college where she was not able to adjust herself. Imagine you are Hasini and write a letter to Aditi advising her to make friends and settle down in the new place. ఇక్కడ చూడండి, లెటర్ రైటింగ్లో మీరు పర్టికులర్గా మాకు తర్వాత కూడా యూజ్ అవ్వాలి అండ్ అందుకని మేము లెటర్ రైటింగ్ నేర్చుకుంటున్నాం అని అన్నారనుకోండి, తప్పకుండా మీరు అన్ని రకాల లెటర్స్ నేర్చుకోవాలి. అంటే న్యూస్ పేపర్స్కి రాసేవి అండ్ ఇంటర్వ్యూ ఏదైనా జాబ్స్ ఉన్నాయనుకోండి వాటికి రాసేది, ఇట్లా అన్ని లెటర్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. లేదు మాకు ఇప్పుడు జస్ట్ ఎగ్జామ్లో పాస్ అవ్వటం కోసం మాకు కావాలి అని అనుకుంటే మీరు నేర్చుకోవాల్సిన ఏకైక లెటర్ ఫ్రెండ్కి రాసే లెటర్. లెటర్ రైటింగ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుల్ స్టాప్లు కామాలు ఎక్కడ పెట్టాలి, ఓకేనా, సంబోధన ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఫుల్ స్టాప్లు కామాలు ఎక్కడ పెట్టాలి, ఇది నేర్చుకుంటే, ఇవి మాత్రం తెలుసుకుంటే అండ్ మ్యాటర్ మీరు ఎంతో కొంత ఓన్గా రాస్తే
ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పలేను, కానీ ఏదో 1 మార్క్ హాఫ్ మార్క్ కట్ చేసినా సరే మిగతా మార్క్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి 4 ఇచ్చారు, 2 రాయమంటున్నారు, ఏమైనా ఎనీ 2 అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన ప్యాసేజ్ని సమ్మరైజ్ చేసి రాయడం ఈజీయే. అండ్ లేదంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్కి లెటర్ రాయమంటున్నారు, కానీ ఇక్కడ ఇచ్చిన దానికి రిప్లై రాయమంటున్నారు. మళ్ళీ మీ ఓన్గా మీ ఫ్రెండ్కి రాయటం కాదు, నేమ్స్ కానీ మొత్తం మ్యాటర్ అంతా కూడా ఇక్కడ ఉన్న మ్యాటరే రాయాలన్నమాట. ప్లేసెస్ కానీ ఢిల్లీ అని చెప్పేసి ఇచ్చారు కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాటినే మెన్షన్ చేస్తూ రాయాలి. చాలా ఈజీ, జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, దీనికి 6 మార్క్స్ ఉన్నాయండి. లెటర్ రైటింగ్కి 6 మార్క్స్ ఉన్నాయి. మీరు ఫుల్ స్టాప్లు, కామాలు అండ్ డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్ అనేవి డేట్ కానీ డేట్ ఇంకా ప్లేస్ డేట్, ఫుల్ స్టాప్లు, కామాలు అండ్ లాస్ట్లో మై యువర్ ఫ్రెండ్, యువర్ లవింగ్ ఫ్రెండ్, ఇట్లా ఇది ఏదైతే ఉంటో మళ్ళీ లాస్ట్లో అడ్రస్, ఇవి రాయటం వల్లనే మీకు 3 మార్క్స్ వచ్చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇప్పుడు ఏవైతే పైన ఉంటాయో అవి రాయటం వల్లనే 3 మార్క్స్ వచ్చేస్తాయి. మ్యాటర్లు మీరు ఎంతో కొంత రాశారనుకోండి, దాని నుంచి 1 ఆర్ 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు ఇంకా బాగా రాస్తే 2 మార్క్స్ కన్నా ఇంకెక్కువే రావచ్చు, లేదంటే 1 ఆర్ 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కోర్సెస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్లెట్. ఓకేనా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట, వాటికి సంబంధించి రాయమన్నారు. మేక్ ష్యూర్ యు ఆర్ ఆల్సో స్పెండింగ్ సమ్ టైమ్ ప్లేయింగ్ అండ్ రీ-ఎనర్జైజింగ్ యువర్ సెల్ఫ్. లేదంటే ఇంకొకటి ఉంది, ఏంటిది, హియర్ ఈజ్ ఎ బయో స్కెచ్ ఆఫ్ కరణం మల్లీశ్వరి, ప్రిపేర్ ఎ ప్రొఫైల్ ఆఫ్ హర్. ప్రొఫైల్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. మీరు ఈజీగా ఈ బిట్లో కూడా మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 4 మార్క్స్ ఉంటాయి అన్నమాట. లేదంటే ఇది ఇంకా ఈజీ, చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ ఫర్ ద జాబ్ రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది కూడా మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ రైట్ అన్ ఈమెయిల్ రైటింగ్కి సంబంధించిన ప్రశ్న కూడా ఉంది. మీరు ఈ 2 జాబ్ రెజ్యూమ్ అండ్ ఈమెయిల్ రైటింగ్ ఇవి 2 నేర్చుకున్నా సరే ఈ బిట్లో మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 3. ఈ థర్డ్ సెక్షన్లో మనకు అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈ విధంగానే ఉండంటే గ్రామర్ పార్ట్ అనమాట. ఇదంతా గ్రామర్ పార్టే, మనకి ప్రిపోజిషన్స్, నౌన్స్ మొత్తం అన్నీ కూడా గ్రామర్ పార్టే. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ as డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ప్యాసివ్ వాయిస్, కంపారిటివ్ డిగ్రీ, క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేసి రాయటం, ఇవంతా కూడా గ్రామర్ పార్టేనండి. నెక్స్ట్ వచ్చేసి పంక్చువేషన్ మార్క్స్ అనమాట. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్కి పంక్చువేషన్ మార్క్స్, కామాలు, ఫుల్ స్టాప్లు కరెక్ట్గా పెట్టి రాయాలి. దానికి కూడా మళ్ళీ 4 సెంటెన్సెస్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి 1 మార్క్, 4 మార్క్స్ వస్తాయి. సేమ్ ఇదంతా గ్రామర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. దీనికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి 5 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ 4 కమ్యూనికేషన్ గురించి అనుకున్నాం కదా, ఇక్కడ ఇచ్చారనమాట. రైట్ సూటబుల్ రెస్పాన్సెస్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి కరెక్ట్గా సూట్ అయ్యే ఆన్సర్స్ రాయాలన్నమాట, రెస్పాన్స్ రాయాలి. ఇక్కడ కూడా 5 ఇచ్చారు, ఒక్కొక్క దానికి 1 మార్క్, 5 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ కంప్లీట్ యువర్ రెజ్యూమ్ ఆర్ CV టు అప్లై ఫర్ ద గివెన్ పోస్ట్. ఇక్కడ ఒక పోస్ట్ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా మీరు మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఫార్మాట్ కూడా ఇక్కడే ఇచ్చేసారు, ఎట్లా రాయాలి ఫార్మాట్ అనేది. అవునా, నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, అడ్రస్, అకాడమిక్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, రెజ్యూమ్ ఏ విధంగా రాయాలి, ఏ ఫార్మాట్లో రాయాలి అనేది వాళ్ళు ఇక్కడే ఇచ్చారు. అవునా, ఏ జాబ్కి, ఇక్కడ పైన ఇచ్చిన జాబ్కి ఎంట్రీ లెవెల్ టికెట్ వెండర్స్ అండ్ సూపర్వైజర్స్ అని. లాస్ట్లో మనకి ఇంతకుముందే పైన ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి, రెజ్యూమ్ రైటింగ్ గురించి 4th సెక్షన్లో. ఇక్కడ మీరు ఈ రెజ్యూమ్ రైటింగ్ చూసుకుంటూ అక్కడ కూడా మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేయచ్చు. దెబ్బకి ఇక్కడ కూడా మీకు ఫుల్ మార్క్స్ 5 మార్క్స్ వచ్చేసి, అక్కడ కూడా 4 మార్క్స్ అనుకుంటా దానికి, అక్కడ కూడా 4 మార్క్స్ అంటే 9 మార్క్స్. అంటే మీరు కష్టపడకుండా ఈజీగా, అంటే మీరు రెజ్యూమ్ ఎట్లా రాయాలనేది ఇక్కడ చూసుకుంటే అక్కడ రాసేయచ్చు, అక్కడ చూసుకుంటే ఇక్కడ రాసేయచ్చు. అవునా, ఫార్మాట్ అనేది అంటే రెజ్యూమ్లో ఏ ఫార్మాట్ ఉండాలి, ఫస్ట్ ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి అనేది ఇక్కడ ఉంది. దీన్ని చూసుకుంటూ మీరు ఇక్కడ రాసేసారనుకోండి, 9 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇది మీకు 2023-24లో ఉన్న ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్. ఓకేనా,
ఈ ప్యాటర్న్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.